హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పల్లవి ఎంటర్టైన్మెంట్. దిస్ ఇస్ సంతోష్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వంశీ. ఇవాళ టాపిక్ ఏంటంటే బిగ్ బాస్ థర్డ్ వీక్ ఎలిమినేషన్. మరి థర్డ్ వీక్ ఎలా జరిగింది, ఈ వీక్లో ఎవరెవరు టఫ్ ఫైట్ ఇచ్చారు, బాగా ఆడారు, దాని గురించి డిస్కస్ చేద్దాం. థర్డ్ వీక్ గేమ్ గురించి, బిగ్ బాస్ గేమ్ గురించి, అభయ్ అండ్ నిఖిల్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు? అభయ్ నిఖిల్ ఇద్దరు క్లాన్స్లో నిఖిల్ క్లాన్ పర్ఫార్మెన్స్ బెటర్ ఉంది. అభయ్ది మొత్తం దాదాపు డల్ అయిపోయినట్టే. క్లాన్ చీఫ్ కూడా అభయ్ ఫెయిల్, బిగ్ బాస్ కూడా చెప్పేసాడు మనకు ఫ్రైడే ఎపిసోడ్లో. అవును. సో మొత్తం ఓవరాల్గా చూసుకుంటే అభయ్ క్లాన్ ఫెయిల్, నిఖిల్ క్లాన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. చీఫ్ కంట్రోల్ చేయడం ఫెయిల్ అయిపోయాడు. ఏ టాస్క్లో కూడా ఇనిషియేట్ తీసుకున్నట్టు కూడా కనిపించలేదు కదా. ఇనిషియేటివ్ తీసుకోలేదు, ఆయన డైరెక్ట్గా చెప్పేసిండు ఆడా అని చెప్పేసి. అవును. ఈ ప్రభావతి 2.0 గేమ్ ఏదైతే ఉందో అందులో డైరెక్ట్గా గివ్ అప్ ఇచ్చేసినట్టే కనపడుతుంది. సైలెంట్ కూర్చుండు. అందులో బాగా ఫైట్ చేసింది ఎవరంటే యష్మి, ప్రేరణ. అవును, ఇద్దరు. వాళ్ళిద్దరే బాగా ఫైట్ చేసింది. లేడీ టైగర్స్ లాగా పడిపోయారు బ్రో. అసలు వాళ్ళిద్దరే అసలు అటు సైడ్ ఎక్కువ మెజారిటీ బలం ఉన్నా కానీ వీళ్ళిద్దరే వాళ్ళందరినీ బాగా ఫైట్ చేశారు. గేమ్ ఆడడం వేరు, అగ్రెషన్గా ఆడడం వేరు, మాటలు కూడా అంటే బిగ్ బాస్ని సైతం మీరు ఏం మనిషి పుట్టుక పుట్టిర్రా అని ఇలాంటి డ్యామేజింగ్ వర్డ్స్ చాలా వాడిండు. సో దాని గురించి ఏం చెప్తారు? అది ఆయనకే డ్యామేజ్ అయిపోయింది. డ్యామేజింగ్ వర్డ్స్ తోటి మనకు అభయ్కే డ్యామేజ్ అయిపోయింది. ఎట్లా అంటే బిగ్ బాస్ ఆల్రెడీ ఫ్రైడే ఎపిసోడ్లో బిగ్ బాస్ హెచ్చరించిండు కూడా, మీరు ఎవరైనా బిగ్ బాస్ రూల్స్ ను బ్రేక్ చేస్తున్నారు, అలాంటి వాళ్ళకు హౌస్ లో చోటు లేదని చెప్పి గేట్స్ ఓపెన్ చేశారు. గేట్స్ ఓపెన్ చేస్తే కూడా అబ్బాయి ఎవరినో నన్ను కాదన్నట్టు బిహేవ్ చేస్తారు. అవునవును. సోనియా వచ్చి చెప్పేసింది, నిన్నే అంటారు, నిన్నే నీ గురించే కావచ్చు, నువ్వేమన్నా అన్నావా, సారీ చెప్పు అని. అయినా కానీ చెప్పట్లేదు మనడు. కానీ అంత ముందే డైలాగ్స్ వదిలేసిన మాట చాలా బిగ్ బాస్ ఇది ఎవడు ఆడతాడు, మనిషి పుట్టుకనా, ఇట్లాంటి గేమ్స్ ఆడతారా, ఏమన్నా తెలుగు ఉన్నదా, బుర్ర ఉన్నదా, ఇట్లాంటి మళ్ళా ఏమంటే కామెడీ కన్నా వచ్చి కూర్చొని అనుకున్నాడు. కామెడీ కన్నా వాటి గురించి కూడా చెప్పాలంటే నన్ను పర్సనల్ గా రూమ్ లోకి పిలిస్తే నేను చెప్తా మాట్లాడతాను అన్నాడు. అవునవును. కానీ ఆల్రెడీ అంటే ఈ గేట్స్ తెరిచి అయిపోయిన తర్వాత కూడా ఇట్లా అనుకుంటున్నాను. అవును. మళ్ళీ ఒకసారి పిలిచి క్లారిటీ ఇచ్చేసింది కదా, నువ్వు క్లాన్ చీఫ్ గా ఫెయిల్ అయినావు, నీ క్లాన్ లో చాలా మంది బ్రేక్ చేశారు, ముఖ్యంగా నువ్వు ఫెయిల్ అయిపోయావు కాబట్టి మీ దానిలో ఎవరికి చీఫ్ కంటెండర్ గా పోటీ చేసే అవకాశం లేదు. కానీ బిగ్ బాస్ ఈ 8 సీజన్లలో ఇంత వరస్ట్ గా బిగ్ బాస్ ను కామెడీ చేసింది ఎవరు లేరు. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే బిగ్ బాస్ కఠినమైన రూల్స్ పెడతారని, ఆయన పెట్టిన రూల్స్ ఖచ్చితంగా 100% మనం పాటించాలన్న విషయం తెలిసే కదా హౌస్లోకి వచ్చింది. మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ క్వశ్చనింగ్ చేయడం ఏంటి, ఆ సెన్స్ లేదు ఆయనకు అప్పుడు. అంటే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఏదో మాటలు వదిలేస్తే అవి రికార్డ్ అయితే 24 hours నాది ఎందుకు రికార్డ్ చేస్తారు ఉండొచ్చు. కానీ ఇక ఈ 2-3 ఎపిసోడ్ నుంచి ఏమైందంటే అబ్బాయి ఏదైతే అన్నాడో అవన్నీ వచ్చేసినాయి, అన్ని మొత్తం వచ్చేసినాయి. అసలు కెమెరా మొత్తం ఆయన గురించి పెట్టినట్టే పెట్టిరు. అసలు ఆయన గురించి ఆయన కెమెరా ఉంది. అవును, కెమెరా ఫోకస్ చేసినట్టు ఆయన చెప్పారు. చాలా సార్లు ఏమైపోతుంది అన్ని సీజన్లలో ఏదో 1-2 మాటలే ప్లే అవుతాయి. అవును. ఈ ప్రభావతి 2.0లో ఇండివిజువల్గా ఒకరు ఈ మాట మాట్లాడారు, ఒకరు కామెంట్ చేసిరు, ఒకరు అర్చుకున్నారని లేదు. ప్రతి ఒక్కరు, యష్మి, ప్రేరణ, విష్ణుప్రియ, అటు సీత, ఇటు పృథ్వీ, ప్రతి ఒక్కరూ వాళ్ళ నోట్లో ఏముందో, వాళ్ళ మనసులో ఏముందో మొత్తం మాట్లాడేసారు. సో దాని గురించి మాటలంటే మామూలుగా మాట్లాడుకోలేరు. క్యారెక్టర్ అసోసినేషన్ గురించి అంటే క్యారెక్టర్ గురించి కూడా మాట్లాడుకున్నారు, దారుణంగా మాట్లాడారు. ఈ విషయాల గురించి సాటర్డే రోజు నాగార్జున గారు మాట్లాడకపోతే ఇది మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దాని గురించి ఈరోజు మెయిన్ నాగార్జున గారు ఇప్పుడు ఈ సాటర్డే నైట్ ఎపిసోడ్ లో మెయిన్ ప్రస్తావించేది ఒకటి అంటే ఫస్ట్ బిగ్ బాస్ రూల్స్ బ్రేక్ చేయడం, అదొకటి. నెక్స్ట్ వెంటనే ఈ ఆట అంటే ఈ ప్రభావిత రూపాయలు గేమ్ లో అందరూ బ్యాలెన్స్ అవుట్ అయిపోయారు. నిఖిల్ కూడా బ్యాలెన్స్ అయిపోయినాయి. సైలెంట్ గా పోతున్నా అన్నట్టే ఉంది. మళ్ళీ వచ్చి వాళ్ళు ఎక్స్ తీసుకోవాలని పడేసి అసలు ఫస్ట్ నిఖిలే స్టార్ట్ చేసింది ఆయన. మణికంఠని కింద పడేసి ఆయన అసలు వాళ్ళు ఉండడం ఈ ప్రేరణ యష్మి అనేది స్టార్టింగ్ నుంచి అట్లే ఆడుతుంది. అవునవును. అందులో కొత్త కానీ విష్ణుప్రియ సీత కూడా ఆల్మోస్ట్ అట్లా ఆడుతుంది. కానీ విష్ణుప్రియ కూడా కొన్ని మాటలు వదిలేసింది. అవును. ఇప్పుడు ప్రేరణ అన్నది ఏముంది, నువ్వు క్యారెక్టర్ లెస్ అంటే నువ్వు కూడా క్యారెక్టర్ లెస్ అనేసింది. అవును, సేమ్ అనేసి అంటే అందులో ఎవరిది ఏం తప్పడానికి లేదు, సేమ్ యాస్టిక్ అందరూ అదే ఆడారు. అంటే వీళ్ళ పరంగా ఏం లేదు గేమ్ పరంగా, కానీ బాగా అగ్రెసివ్ అయింది పృథ్వీ కూడా. మణికంఠ పైకి అసలు పైకి వెళ్తే అసలు కొడతాడా అన్నంత రేంజ్ వెళ్ళిపోయింది. ఇక్కడ ఏమైతుందంటే ఇప్పుడు మాటలతో అగ్రెసివ్ వేరు, మనోడు ఏదైనా చేతులతో పోదాం అన్నట్టు చూస్తున్నాడు. అవునవును. ఇంకోటి కొన్ని బ్యాడ్ వర్డ్స్ కూడా యూజ్ చేస్తుండు ఆదిత్య, అవన్నీ యూజ్ చేస్తుండే, అవన్నీ చేస్తుండే. మేబీ దాని మీద యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అదే నెక్స్ట్ ఇప్పుడు వార్నింగ్ వచ్చే అవకాశం ఖచ్చితంగా రావాలి కూడా, అవి కంట్రోల్ కావాలి. ఎల్లో కార్డ్ ఏంటది, రెడ్ కార్డు పృథ్వీకి ఇచ్చే అవకాశం ఉందని కూడా మనకు టాక్ వస్తుంది. ఓకే. ఇక్కడ మణికంఠపై జరిగిన అంటే ఆయనను హోల్డ్ చేయడం, పట్టుకోవడం, కింద పడేయడం, సో ఆ ఫిజికల్ దాని గురించి ఏం చెప్తారు? వాంటెడ్ కాదు అది. నిఖిల్ ఏంటంటే ఫస్ట్ చెప్పేసి నేను గేమ్ ఆడకుండా ఎమోషన్ అవుతా అన్నందుకు నన్ను బ్యాడ్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ ఒక మాట అన్నాడు,
మనమంతా ఆర్టిస్టులు మనం మనకు దెబ్బలు తాకుతాయి కాబట్టి చూసి ఆడాలి నేను అంటే మనల్ని డ్యామేజ్ చేశారు. నువ్వు అట్లా ఎట్లా ఆడుతావు, గేమే, నువ్వు నీ గేమ్ నువ్వు ఆడాల్సిందే అన్నట్టు. ఆ గేమ్ ఆడండి కదా, ఆ గేమ్ ఆడితే రిజల్ట్ మనకంటే పడ్డాడు. ఇప్పుడు పృథ్వీది ఏంటంటే పృథ్వీది మనోడు ఫస్ట్ నుంచే ఫస్ట్ నుంచి అవును ఫస్ట్ నుంచి కొంచెం అగ్రెసివ్ చేస్తాడా లేదా అందరూ కానీ ఎవరైనా రెచ్చగొడితే ఫస్ట్ రెచ్చిపోవడం. కొంచెం యావర్ని ఇమిటేట్ చేస్తున్నాను అనిపిస్తుందా? 5th సీజన్ లో అలీ ఎస్ కరెక్ట్ అలీ రేజ్ అవును సీజన్ 5 లో అలీ కూడా అవును అవును కొంచెం కానీ అలీ కంటే ఎక్కువ ఉంది ఇది. అలీ రెండు ఉంటాయి ఏంటంటే గేమ్ ఆడతాడు ఇవి ఉంటే తర్వాత మామూలు ఎక్కడ ఓపెన్ అవ్వాలో అక్కడ మాత్రమే అవుతున్నాయి అన్నిటి పరంగా వరస్ట్ అయిపోతున్నావు. కరెక్టే, గొడవలు జరుగుతున్నాయి కరెక్టే. అట్లీస్ట్ కంటెస్టెంట్స్ వాళ్ళు ఉన్న వాళ్ళన్నా కంట్రోల్ చేయడానికి ట్రై చేయాలి కదా. ఈ సోనియా సంగతి ఏమంటారు, మళ్ళీ రెచ్చగొట్టడం మేమే. సోనియా నిఖిల్ క్లాన్ చూస్ చేసుకుంది ఎందుకంటే నిఖిల్ ని ఇన్ఫ్లుయెన్స్ చేద్దామని. అవును ఆఖరికి ఫ్రైడే ఎపిసోడ్ లో బరస్ట్ అయిపోయింది నిఖిల్, ఆమెతో మాటలు తగ్గించేసి పట్టించుకోకపోవడం అవన్నీ చేసిండు. అంటే హౌస్ మేట్స్ లో ఏం ఒపీనియన్ వచ్చేసింది, సోనియా నిఖిల్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, సోనియా రెచ్చగొట్టడం వల్లే నిఖిల్ పృథ్వీ ఇట్లా ఆడుతున్నారు, లేకపోతే నిఖిల్ పృథ్వీ మామూలు ఆడతారని వచ్చేసింది ఆల్రెడీ. ఒక దగ్గర ప్రభావతి 2.0 వాళ్ళ థర్డ్ డేనా ఇప్పుడు అంటే ఈ వీక్ థర్డ్ డేలా పృథ్వీని అదే యాంగిరి కంటిన్యూ చేయాలి. ఏదైనా బ్యాడ్ వర్డ్ యూజ్ చేయని పృథ్వీ ఏం మాట్లాడుతున్నా రెచ్చగొట్టేది ఆమెనే, మళ్ళీ మీరు మళ్ళీ కామెంట్ చేసింది మళ్ళీ ఆమెనే. అదే యాంగిరి యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలి, గేమ్ ఆడేటప్పుడు యూజ్ చేయాలి, కాదు కదా అదే యాంగిరి. అంటే మనోడు పృథ్వీ బరస్ట్ అవుతాడని తెలుసు ఎట్లా, మరి అది తెలిసినప్పుడు కంట్రోల్ చేయాలి కదా. అదే అంటున్నా, సేమ్ నిఖిల్ పొజిషన్ లో కూడా అదే. నిఖిల్ ఏమనుకుంటున్నట్టే ఈమె నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనే ఒపీనియన్ హౌస్ మేట్స్ లో ఉందని నిఖిల్ తెలుసు, అర్థమైపోయి కొంచెం సైలెంట్ గా ఉండి అట్లా మూవ్ అయిపోతున్నాడు. మొత్తానికి సోనియా డబుల్ గేమే, అది డబుల్ గేమే అంటుంది. ఇప్పుడు మళ్ళీ నిన్న జరిగిన ఎపిసోడ్లో సోనియాకు డబుల్ గేమ్ అని తెలిసి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అవుతుందని తెలిసి కూడా మళ్ళీ రెడ్ బాల్ తీసుకెళ్ళి మళ్ళీ ఆమెకి ఇచ్చింది కదా. సో దాన్ని ఎట్లా చూస్తారు? సో ఆ రెడ్ బాల్ ఆమెకి ఇచ్చిండు, ఈ విషయాలు సీత కూడా అట్ అయిపోయింది. సీత కూడా అట్ అయిపోయింది. యాక్చువల్గా రెడ్ బాల్ అక్కడ ఉందని వదిలేసి వచ్చిండు, ఉందని చెప్పి వదిలేసి వచ్చి సీతనే, కానీ సీత కాకుండా మళ్ళీ సోనియాకి ఇచ్చిండు. చూసి వచ్చిండు, అది తీసుకుంటే ఏమైనా డేంజర్ అవుతుందా అని చెప్పి అనుకున్నాడు. అంటే లేదు తెచ్చుకోపోని సీత చెప్పింది. అవును, బిగ్ బాస్ ఏం చేసిందంటే రెడ్ అంటే ఏంది, డేంజర్ జోన్ కాదు, అది మీకు ఎక్స్ట్రా పవర్స్ లాగా అని చెప్పేసి. అయితే మనోడు ఏంటంటే ఇప్పుడు ఈమెకి ఎందుకు ఈమె వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఫ్రెండ్షిప్ ఒకటి ఈమె అలగడము ఇవన్నీ బేస్ చేసుకుని ఆమెకి ఇచ్చేసిండు. కానీ పృథ్వీకి చెప్పడం ఏం చెప్తున్నాడు రీజన్, ఏమని నిఖిల్ ఎందుకు ఇచ్చినా ఆమెకు, నేను ఎందుకు లేను, సీతకి ఎందుకు ఇవ్వాలి అంటే హౌస్ కంట్రోల్ లో చేసే చీఫ్ క్వాలిటీస్ ఆమెలో ఉన్నాయని నాకు అర్థమవుతుంది. ఆమె దగ్గర చీఫ్ క్వాలిటీస్ కాదు, మొత్తం నెగిటివ్ క్వాలిటీస్ కదా మొత్తం ఉన్నవి. ఆమెకి నేను ఎక్కిస్తున్నా, ఈ ఎగ్ ఆమె కంటెంటర్ అవుతుంది. కానీ ఒకవేళ మనోడు ఆ ఎగ్ ఇవ్వకపోయి ఉంటే ఊరగా దదాయించేది. అవును, దాని తర్వాత నామినేట్ కూడా చేసేది. ఇప్పుడు ఎవడరా ఇదంతా అని చెప్పి చేసేది. అయితే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు ఈమె కూడా. అంటే కొంచెం ఈ 2 days నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం అనేది వస్తుంది కాబట్టి నిఖిల్ ఇస్తాడో ఏదో అనుకుంది. ఇచ్చేసరికి ఏమైంది మళ్ళీ ఎక్కడ హౌస్ మేట్స్ అందరూ నాకు ఇస్తారని అంటారేమో అని, ఎట్లా నేను ఈ గేమ్ లో గెలవ కాబట్టి ఇస్తున్నావా అంటే ఫిజికల్ టాస్క్ అందుకనే ఇస్తున్నావు కదా నువ్వే. అయితే ఈమె ఏమనుకుంది, ఫస్ట్ అభయ్ క్లాన్ లో నుంచి కూడా కంటెండర్ గా ఒకరు వస్తారు అనుకుంది. అవును, కానీ ఇక్కడ రివర్స్ అయిపోయింది. అభయ్ క్లాన్ నుంచి కంటెండర్ లేకుండా చేసి బిగ్ బాస్ రూల్స్ బ్రేక్ చేయడం, చీఫ్ అబ్యూస్ కామెంట్స్ చేయడం వల్ల కంటెండర్ లేకుండా వేసి. సో ఇప్పుడు ఎవరున్నారు కంటెండర్, నిఖిల్ అవుతుండు. నిఖిల్ కంటెండర్ అయ్యిండు. సో ఆ టీం నుంచి ఆ టీమే కాబట్టి నువ్వు కంటెండర్ అయితే నేనేం గెలుస్తా అని చెప్పి ఇస్తున్నావు, నేను లూజ్ అని అంటే కొంచెం ఫిజికల్ గా నిఖిల్ తో పోల్చుకుంటే కొంచెం తక్కువనే కదా. అవును అని చెప్పి మళ్ళీ అట్లా కామెంట్ వేసింది. మనోడు మనస్ఫూర్తిగా ఇచ్చినా తెలియదు, అట్లా కూడా ఉంది. డబుల్ గేమ్ అది. సో ఇక్కడ అంటే బిగ్ బాస్ అంటే ఐ మీన్ నిఖిల్కి కనుక రెడ్ బాల్ వస్తే సోనియాకి ఇస్తాడని బిగ్ బాస్కి ముందే తెలిసి ఆయనకి ఇప్పించిండా అన్న డౌట్. ఎందుకు అని అంటే ఒకసారి బయట వాళ్ళని కామెంట్ చేయడం ఈజీ. ఇప్పుడు మీరు ఏదైనా పని చేస్తున్నారు అనుకో, మీరు టాస్క్ ఉన్నారనుకో, అలా కాదు ఇలా చేయడం అనేది ఈజీ. కానీ ఆ బాధ్యతను మీరు వేసుకొని మనం చేస్తే అందులో ఏంటి లోటుపాట్లు అనేది తెలుస్తుంది. ఇప్పటి వరకు సోనియా ఏంటంటే ప్రతి దాంట్లో వేలు పెట్టడం వాళ్ళిల్లా వీళ్ళిల్లా అని చేయలేదు. అందుకే కావాలని ఆమె క్యారెక్టర్ని అంటే ఐ మీన్ ఆమె పర్సనాలిటీని ప్రూవ్ చేయడానికి బిగ్ బాస్ కావాలని ఆమెకు చీఫ్ బాధ్యతలు ఇప్పించిన అనుకోవచ్చా? అది కూడా అనుకోవచ్చు. ఎందుకంటే రెడ్ ఎగ్ వచ్చినప్పుడు నిఖిల్ ఒక దగ్గర అన్నాడు ఏంటంటే అభయ్తో అన్నాడు, ఈమె నన్ను బాగా అడ్జేస్తుంది, అవును అన్నాడు, దొబ్బుతుంది, నేను కంపల్సరీ నాకు గనక అవకాశం వస్తే ఈవెన్ చీఫ్ చేస్తా. అవును, ఈమెకి తెలుస్తుంది ఎట్లా హౌస్ మెయింటైన్ చేస్తా నేను అడుగుతాను. అదే లాస్ట్ వీక్ నామినేషన్ అప్పుడు కూడా యష్మి అన్నది, ఆమె నామినేట్ చేస్తారు ఎవరిని, సోనియాను, నువ్వు చీఫ్ అయి చూడు అప్పుడు తెలుస్తుంది నీకు అని చెప్పేసి. అవును, సో ఇదే ఫార్మాట్ నిఖిల్ కూడా అనుకున్నాడు. సో ఎగ్గిచ్చిండు కానీ ఓడిపోయింది. ఓకే టాస్క్ లో ఆమె ఓడిపోయింది, వెళ్ళిపోయినట్టే. ఇక ఆ టాస్క్ ఓడిపోతే క్లాన్ చీఫ్ కాలేదు కంటెండర్. ఇక పాపం మణికంఠ గురించి చూస్తే లాస్ట్ 2 weeks ఎట్లా ఛాన్స్ రాలేదు. ఈసారి ఖచ్చితంగా చీఫ్ వెళ్ళాలని చెప్పి చాలా కష్టపడ్డాడు. సో పాపం ఆయన దాని గురించి ఏం చెప్తారు? ఇది బిగ్ బాస్ సీజన్ 8 మొత్తంలో
గేమ్ స్ట్రాటజీలు భయంకరంగా ఇద్దరే ప్లే చేస్తారు. ఒకటి మణికంఠ, సోనియా. అలా మణికంఠ టాప్ ఉన్నాడు. ఎందుకంటే మణికంఠకు ఫిజికల్ గా ఫిట్ గా లేడని తెలిసి ఫస్ట్ ఎమోషనల్ గా స్టార్ట్ చేసిండు. ఎమోషనల్ గా స్టార్ట్ చేసి నిఖిల్ క్లాన్ నుండి కష్టపడ్డాడు. అవును, నిఖిల్ క్లాన్ నుండి ఇద్దరే ఉన్నా కానీ కష్టపడ్డాడు. హైయెస్ట్ అమౌంట్ తీసుకొచ్చి వాళ్ళు ఇద్దరు. మనోడు ఏంది, నేనేం ఆలోచించి ఏం పెట్టుకోను, అందరితో ఉంటా అని చెప్పి ఆల్రెడీ ఎవరో టాపిక్ తీశారు ఫ్రైడే ఎపిసోడ్ లో. మనకంటే చేసే పని ఏంటంటే ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఫ్రెండ్షిప్ పెంచుకొని వాళ్ళ వీక్నెస్ తెలుసుకుంటాడు. ఓకే, వీక్నెస్ తెలుసుకొని నెక్స్ట్ టైం నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేసినావు కదా, గేమే ఫ్రెండ్షిప్ నామినేషన్ అంటారు. అవును, అంటే మన వాళ్ళు ఓపెన్ అప్ అయిపోతారు. ఈయనతో అదే యష్మి విషయంలో కూడా అదే జరిగింది కదా. అది ప్లే చేస్తున్నా యష్మి ప్రేరణ మొత్తానికి అయితే ఎవరో గుర్తుపట్టే చెప్పింది. చాలా భయంకరమైన స్ట్రాటజీ. అవును అన్నారు. అబ్బాయి క్లాన్ లో పోవడం కూడా అందుకే, ఎందుకంటే అబ్బాయిని క్లాన్ చీఫ్ గా ఎన్నుకుని నన్ను ఎన్నుకోలే, అసలు అబ్బాయి ఏం చేస్తాడో చూద్దాం అని పోయి రప్చర్ చేస్తున్నా అక్కడ. అన్న నువ్వు గివ్ అప్ ఇచ్చేసినావు, నేను ఆడద్దా అని. అబ్బాయి బాధ ఏంటంటే వీడు దెబ్బలు తాకించుకు కింద పడతాడు, గేమ్ అని చెప్తున్నాడు. లేదు నేను ఆడతా అని వస్తున్నాడు, ఏడ్చుకుంటా ఆడతాను. మళ్ళీ నిన్న జరిగిన ఎపిసోడ్ ఏమైపోయింది, క్లాన్ చీఫ్ వల్ల వీళ్ళు కంటెండర్ గా పోటీ చేసే అవకాశం లేదు కదా, కోల్పోయారు. ఒక్కడ పోయి రూమ్ లో నేను అయిపోవాల్సింది క్లాన్ చీఫ్, అట్లా ఉందన్నమాట. సో నాకు తెలిసి మనోడు మొత్తంలో మంచి గేమ్ స్ట్రాటజీ తోటే వచ్చిండు. అది ఫ్యూచర్ లో ఓటింగ్ పరంగా కూడా సెకండ్ థర్డ్ ఉంటుండే. ఉంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ లో. అవును, అది అంత ఈజీ కదా మనకంటే అది ఉంటుంది. కాకపోతే క్లాన్ చీఫ్ వస్తే ఎట్లుంటది అనేది తెలియదు. ఈసారి థర్డ్ వీక్ లో కూడా ఛాన్స్. గేమ్ స్ట్రాటజీ తప్ప కదా, అందుకోసం కష్టం కూడా పడుతుంది కాబట్టి. ఎందుకంటే ఎవరు గేమ్ స్ట్రాటజీ వాళ్ళది కదా. ఇప్పుడు మనకంటే నమ్మడం వాళ్ళ తప్పు. అలా నమ్మించు మనోడి స్ట్రాటజీ, మన స్ట్రాటజీ. ఫస్ట్ మెల్ల వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్షిప్ చేస్తాడు, చేసి పాయింట్ టు పాయింట్ మాట్లాడి వీళ్ళ వీక్నెస్ ఇదా అని మొత్తం తెలుసుకుని కొట్టేస్తాడు. ఏకైచ్చు మేకైంది అనుకోవచ్చా అంటే ఒక రకంగా. అబ్బాయి ఏమంటాడు, ఏకైచ్చు మేకైపోయాడు. అబ్బాయి ఏమంటాడు, నెక్స్ట్ టైం ఎవరినైతే సోనియాతో బాగుంటుంది కదా అక్క నిన్ను కూడా నామినేట్ చేస్తాడు ఏమని చెప్పింది. పాయింట్ తక్కువ ఉంది అక్క, లేకుంటే నేను నామినేట్ చేస్తాడు, ఎవరిని వదిలిపెట్టాడు అనమాట. అది సో క్లారిటీ ఉన్నాడు మనోడు. గేమ్ నిఖిలే కొంచెం తక్కువ, ఇంకా మనకంటే చాలా అందుకే ఓటింగ్ లో కూడా టాప్ లో ఉంటుండు మనోడు. ఓటింగ్ గురించి వచ్చింది కాబట్టి ఓటింగ్ అండ్ థర్డ్ వీక్ ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం. టాప్ సెకండ్ లీస్ట్ లో ఎవరు ఉన్నారు దాని గురించి ఒకసారి. మనకు సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ వీటిలలో అన్నీ వస్తుంది ఏంటంటే టాప్ లో విష్ణుప్రియ మళ్ళీ టాప్ లో కనబడుతుంది. సెకండ్ నిఖిల్ ఆర్ నైనిక ఉన్నట్టు, అంటే సెకండ్ థర్డ్ లో నిఖిల్ ఆర్ నైనిక వీళ్ళు కనబడుతుంది. లీస్ట్ కి వచ్చేసరికి పృథ్వీ అబ్బాయి వీళ్ళిద్దరు లీస్ట్ కనబడుతున్నారు. కానీ మేబీ మనకు ఇప్పుడు ఈ 2.0 ప్రభావతి గేమ్ ఎఫెక్ట్ అది అభయ్ మీద పృథ్వీ మీద ఇద్దరి మీద పడుతుంది. సో మాక్సిమం పృథ్వీ ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది మనకు. పృథ్వీ ఎలిమినేట్ అయ్యిండు, అగ్రెసివ్ ఉన్నాడు, అది ఉన్నాడు. సీజన్ 5 లో కూడా ఆలిని 7th వీక్ ఎలిమినేట్ చేసేసాడు. ఇట్లాంటి అగ్రెసివ్ బాగా ఆడతాడు, గేమ్ లేకుండా మంచిగా కామెడీ చేస్తాడు, కలిసిపోతాడు, అంత ఉంటుంది. అది కూడా సేమ్ పృథ్వీ కూడా గేమ్ పరంగా కాకుండా మిగతా అన్ని పరంగా 100% మంచిగా ఉన్నాడు. అక్కడికి వచ్చేసరికి ఫిజికల్ గా ఇబ్బంది పడుతున్నాడు ఆయన, మాటలు వదిలేస్తున్నాడు. ఇప్పుడు ఆదిత్యం తిట్టడం కానీ అన్ని వాడు ఆడే లాస్ట్ వీకే నాగార్జున చెప్పారు, మాటలు వదిలేస్తున్నావు, నీకు అగ్రెసివ్ వచ్చింది కరెక్ట్ కదా, అది ఎక్కడ వాడితే అక్కడ బాగుంటుంది. ఆమెకు తోడు అగ్నిలో ఆజ్యం పోసినట్టు సూర్య అలా ఇంకా ఆదిత్య ఓం గారి గురించి లాస్ట్ 2 weeks లో కొంచెం లీస్ట్ లో ఉండే. థర్డ్ వీక్ లో కొంచెం సేఫ్ పొజిషన్ లో ఉన్నాడు, లీస్ట్ లో కూడా రాలేదు. ఎందుకు గేమ్ ప్లేస్ అయి ఉంటుంది ఆయనకు. అబ్బాయి స్ట్రాంగ్ కంటెస్టెంట్, పృథ్వీ స్ట్రాంగ్ కంటెస్టెంట్, అందరినీ కాదని ఆయన పైకి వెళ్ళిండు. ఆయనకి సేఫ్ అంటే ఐ మీన్ ఆయన పాజిటివ్ అయిన పాయింట్స్ ఏమై ఉంటాయి ఈ వీక్ థర్డ్ వీక్ లో. పాజిటివ్ పాయింట్స్ ఏం లేదు, ఎందుకంటే ఇప్పుడు మనకి ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడైనా ఇద్దరు కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు యువతలో వీక్ అయినా కానీ ఇక్కడ మరీ డ్యామేజ్ ఎక్కువైతే ఇక్కడ పడుతుంది. ఇప్పుడు ఎవరు వీక్ కంటే ముందు డ్యామేజ్ ఎక్కువ వరకు ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ 2.0 గేమ్ లో అబ్బాయి ఉన్న పృథ్వీకి డ్యామేజ్ ఎక్కువ పడుతుంది. వాళ్ళే ఓవర్ ఎగ్జైట్ అయ్యారు కాబట్టి వాళ్ళకే డ్యామేజ్ పడుతుంది. ఈయన పట్టించుకోవాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మామూలుగా వీళ్ళు పర్ఫెక్ట్ గా ఉంటే ఆదిత్యం వెళ్ళిపోవాల్సింది. కాకపోతే టాస్క్ లో కూడా పాపం పృథ్వీ అభయ్ ఇట్లా ఓవర్ ఎగ్జైట్ అవుతుండే మనోడు, అంటే ఐ మీన్ చాలా కంట్రోల్ చేయడానికి వద్దు పృథ్వీ వదిలే అని చాలా చెప్పాను. అదేమన్నా ప్లస్ అయి ఉంటుంది ఆయనకి, చాలా ప్లస్ అయి ఉంటుంది. ఎందుకంటే టాస్క్ పరంగా ఎక్కడ ఏం చేయాలో చాలా, అంటే ఆయన కొంచెం హౌస్ లో ఆయనే పెద్ద కాబట్టి అందరికి చెప్తున్నాడు, కొంచెం వయసులో పెద్ద చెప్తున్నాడు. పృథ్వీ మాటలు వదిలేకు, పృథ్వీ ప్లీజ్ అంటున్నాడు, పృథ్వీ ప్లీజ్ అందరికి ప్లీజ్ అంటున్నాడు. మరి ఇప్పుడు ఆయన అనవసరం అవసరం లేదు కదా, అంత ప్లీజ్ అంటూ అందరిని కంట్రోల్ చేసే ప్రయత్నం. ఆయన మనం రెచ్చిపోయి తిరుగుతూ ఉంటే నెగిటివ్ పడుతుంది. సో అది ఆయనకు ప్లేస్ అయిపోయింది. చాలా సెటిల్డ్ గా చాలా సెటిల్డ్ గా చాలా కోపం లేకుండా ఏం లేకుండా ఒక్క దగ్గర కూడా అగ్రెషన్ లేకుండా అంత రప్చర్ అవుతున్న గేమ్ లో కూడా ఒక్క దగ్గర కూడా అగ్రెషన్ లేకుండా చాలా సెటిల్ గా అందరిని కంట్రోల్ చేసిండు. పృథ్వీ అనే మాటలకి వేరే వాళ్ళు అదే అగ్రెషన్ తో ఉంటే ఇంకెక్కువ అవుతుంది. ఫస్ట్ నుంచి ఆయన అదే మీ అందరికి అంటే
కొంచెం అగ్రెషన్ ఎక్కువ ఉన్నా కానీ దాన్ని కంట్రోల్ చేసుకోవాలి అది ఇది అందరూ అదే చెప్పిండు ముందు నుంచి అదే చెప్పుకుంటూ వస్తున్నాడు ఆయన, అదే కాన్స్టాంట్గా అట్లే ఉన్నాడు. అవును ఆయన సెటిల్డ్ గా చాలా బాగా ఆడాడు. అవును. సో ఫైనల్గా థర్డ్ వీక్ ఎలిమినేషన్ గురించి చెప్పాలంటే ఫైనల్గా ఏం చెప్తారు? ఎవరు టాప్ అంటే టాప్ లీస్ట్లో 2 ఎవరు, ఎలిమినేషన్ ఎవరు? లీస్ట్ లో పృథ్వీ అభయ్. ఓకే. సో మనకి పృథ్వీ అగ్రెషన్ కారణంగా పృథ్వీ వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. అంటే లాస్ట్ మనకు నిన్నటి వరకు చూసుకున్న పోలింగ్ ప్రకారం సోషల్ మీడియాలో పృథ్వీ లాస్ట్ ఉన్నట్టు తెలుస్తుంది. పృథ్వీ ఎలిమినేట్ కూడా మనకు తెలిసిపోతుంది కన్ఫర్మ్ ఆల్మోస్ట్. సో ఇలా ఒక ట్విస్ట్ ఏంటంటే ఒకవేళ బిగ్ బాస్ ను బాగా మాట్లాడింది అయితే అభయ్. అవును. పృథ్వీ ఎలాంటి కామెంట్స్ చేయలేదు. బిగ్ బాస్ రూల్స్ కానీ అవి కానీ బ్రేక్ చేసింది అభయ్ కాబట్టి మరి ఇందులోంచి అయితే మరి ట్విస్ట్ అంటారు కాబట్టి ఇది అభయ్ని అటేసి అభయ్ని పంపించిన ఆశ్చర్యపడవసలేదు. ఆల్రెడీ ఒకసారి గేట్స్ తెరిచిపోమని కూడా చెప్పారు కదా. అవునవును. మనకి ఇప్పటివరకు అయితే 90% పృథ్వీరాజ్ ఎలిమినేట్ అయ్యారు. అంతేనా? రైట్. ఇది ఇవాల్టి టాక్.